చెప్పుల షాపులోని చెప్పుల ధర ఫిక్స్డ్గా ఉంటుంది. ఇంకా ఎన్నెన్నో వస్తువులకు ఇంత అని ఎంఆర్పి ఉంటుంది. అదే రైతు పండించే పంటకు మాత్రం ఈ సౌలభ్యం ఉండదు. ఏంటిదంతా? ఇలా చేస్తే మేము ఎలా బతకాలి అన్నది ఇప్పుడు సగటు ఉల్లి రైతుల ఆత్మఘోష. 1200 రూపాయలు కాదు 3000 మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్న ఉల్లి రైతులతో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. మార్కెట్కు ఉల్లి భారీగా తరలి వస్తుంది. రోజు చూస్తూ ఉన్నాం మనము. దాదాపుగా వారం రోజులుగా మార్కెట్లోనే ఉల్లి మేటలు వేసినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు తాజాగా అధికారులు ఈరోజు ఈ ట్రేడర్స్ అందరూ కూడా కొనుగోలులో పాల్గొంటూ ఉన్నారు. అందుకే ఈరోజు మార్కెట్ను సెలవుగా ప్రకటించి చేస్తున్నటువంటి విజువల్ మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా మార్కెట్ నుండి నేరుగా బస్టాండ్ వైపు వచ్చే రూట్లో ఇప్పటికే వాహనాలన్నీ కూడా బార్లు తీరిన పరిస్థితి. అధికారులు ఇటీవల కాలంలో దాదాపుగా వారం రోజులుగా ఉల్లి కొనుగోలు చేసి మార్కెట్లోనే మేటలు వేయడం ద్వారా ఉల్లి పాడయి డంప్ యార్డ్లో పారేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మనతో కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న, ఎక్కడి నుండి వస్తా ఉన్నారు? ఈరోజు మార్కెట్ ఎందుకు బంద్ అని చెప్పారు అధికారులు? అసలు ఏంటి, ఏం జరుగుతుంది? అట్టాక మురిగిపోయినావని బంద్ అంటున్నారు. మామూలుగా ఆడ ఉండలేక వానకి వచ్చి ఇక్కడ పోనాము బంద్. 3 మాల 3 ఎకరాలు వేసిన. 1 ఎకరా ఉల్లి పండించడానికి ఎంత పెట్టుబడి అవుతుంది? అంటే ఓవరాల్గా నాటు మొదలుకొని ఎరువులు కానీ లేదా వివిధ పెట్టుబడులు ఎంత అవుతుంది? 1 లక్ష రూపాయలు వస్తుంది పెట్టుబడి. ఈడ 50 రూపాయలు వస్తలేవు. అదే కదా, 60 రూపాయల కింద పోతుంది. పెద్ద మంచికి బాగా చెప్తాను. మరి కొంతమంది రైతులు ఉన్నారు. పెద్దాన్ని చెప్పండి, అంటే ఏ ఊరు నుంచి వచ్చారు? నిన్న అమ్మారా మీరు ఉల్లి? అమ్మినాము. మాది యాపర్లపాడు, కర్నూలు జిల్లా, కల్లూరు మండలము. 60 రూపాయలు పోతే 600 10 క్వింటాలు అమ్మితే కూలి మనిషి రాడు. 10 క్వింటాలు అమ్మితే కూడా ఒక కూలి మనిషి రాడు మాకి. మరి ఎక్కడ కూడా సార్ మావి మాతిపోయి చెప్పు. కొంటున్నారా? ప్రభుత్వం 1200 రూపాయల మద్దతు ధర అని చెప్తుంది. మద్దతు ధర అంటున్నారు. ఏమని కొడతాయి? కొంటున్నారు. 60 రూపాయలు కింటామంటే 60 రూపాయలు అన్న ఈరోజు రేటు. 60 రూపాయలు 60 అన్న ఈరోజు రేటు. 60 పోతే 600 ఒక మంచి కూలి మంచి. ఒక మగ మంచి వస్తే 500 ఆడ మంచికి, మగ మంచికి 600. వాళ్ళకి పోతే 10 క్వింటాలు పోతాయి కదా సార్ ఒక కూలి మంచికి. మేము ఎక్కడికి వెళ్ళి బతకాల చెప్పు సార్. మరి కొంతమంది ఉన్నారు. అన్న, చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీదేనా అది? ఎన్ని ప్యాకెట్స్ వేసుకొని వచ్చారు? ఎంత పెట్టుబడి అవుతుంది? ఒక బాగుకి 90 ప్యాకెట్లు అయింది. అది వచ్చేసి 1,20,000 1,30,000 అయింది. అది వచ్చేసి ఎంత వస్తుంది ఎంత లేదో అది అర్థమైతే మాకు. మరి ఇక్కడ చూస్తే 1200 గవర్నమెంట్ అంటుంది. అది పడుతుందో లేదో తెలియదు మాకు. ఎన్ని గంటలకు వచ్చారు మీరు? మేము పొద్దున 8 గంటలకు వచ్చినాం. 8కి వచ్చేస్తే ఇక్కడ ఇక్కడే వచ్చేసాము. మాకు తెలదుకు వచ్చినాము పోతుందని. ఇందుకు ఇట్లే అయింది. ఇంకా అప్పుడు ఇటు తెలియదు. అంటే అధికారులు ఏమంటున్నారు? ఏదైనా టోకెన్స్ అలాంటివి ఏమన్నా ఇచ్చారా? 7,000 ఇంకా ఇంతవరకు యా టోకన్లు ఇచ్చలేరు. వాళ్ళు ఇంకా ఏం చెప్పడం లేదు మాకు. టోకన్లు ఇవ్వడం లే. మా ఘోరం పరిస్థితి ఇది రైతుది. మరి ఎందుకు అధికారులు ఏమంటున్నారు? ఎందుకు ఈరోజు మార్కెట్ సెలవు దినంగా ప్రకటించడం ఎందుకు ప్రకటించామంటున్నారు? ఏం జరుగుతూ ఉంది ఉల్లి మార్కెట్? ఏది ఇవాళంతా బంద్ అంటున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మరి రేపు నడుస్తుంది ఏంటారు. మరి రాత్రికి అప్పుడు ఇడిచేది లేదు. 1 ఎకరా పెట్టితే దాదాపు 1 లక్ష దాడుతుంది సార్ మాకు. ఆ ఇత్తనాలు ఫస్ట్ నార పోసి దాన్ని పెంచి నాటేసి 34,000, 1 ఎకరా అంటే 34,000 కూలీలు వస్తాయి. దానికి పెట్టుబడి. దానికి వచ్చేసి ప్రత్యేకంగా డిఎఫ్ మందు సంచులే వేయాల. నాకు తెలిసినంత నేను కూడా ఇంతకుముందు 2 సంవత్సరాలు పెట్టి ఇడిచిపెట్టినా. ఈ సంవత్సరం దాంట్లోకి దిగలేను. డిఎఫ్ మందులు కొననీకి పోతే దొరకవు. 18,000-1900 అవసరమైతే బ్లాక్ అంటే 2,000 కూడా పెట్టి కొంటున్నాం. ఇప్పుడు మరి కోత కోసేనికి 1 ఎకరా కోస్తే 15,000 18,000 వాన మాడం వస్తుంది. కోపియాల తప్పదు. గ్రేడింగ్ చేయాల, లోడు అందు నుంచి ఇటు రానికి లోడు. ఒక్కరితో ఇద్దరితో ఏది కాదు, భారీ పెట్టుబడి పెట్టి నష్టం పోతున్నాం. వీటికి వస్తే 1,200 అంటే మొన్న మా రైతు మా బంధు వేసానగంట నుంచి 800కి ఇచ్చిపోయినాడు. 1,200 రేటు కూడా మాకు అందలే. మరి రైతు ఏం కోరుతా ఉన్నాడు ప్రభుత్వాన్ని? మాకు గిట్టుబాటు రేట్లు కావాలా, మాకు మందులు అందుబాటులో ఉండాలా. మనము బయటకు వచ్చి కొనేకపోతే చెప్పులు కొంటే వాడే రేట్ వేసి పెట్టింటాడు. చెప్పులతో సహా ఒక బీడి కట్ట కొనిపోతే 30 రూపాయలు అంటే 30 రూపాయలు ఇచ్చి తీసుకున్నాం, లేదంటే లేదు పోంటాడు. మేము పంట పండించి కూడా మార్కెట్లోకి తీసుకొస్తే వాళ్ళు అడిగిన కాటికి మనం ఇచ్చిపోలేకుండా వద్దు పోంటాడు. నేను చెప్తున్నాను, అధికారులు కాదు, ప్రభుత్వమే అట్లాంటి. ఇప్పుడు కర్నూలు జిల్లా గత అనేక సంవత్సరాల నుంచి ఉల్లి పంటకు కేంద్రం ఇది. ఉల్లి పంట వేసే ముందే అగ్రికల్చర్ అధికారులు చేయాల్సిన పని ఏంటి? ఉల్లి పంట వేస్తున్నారు,
కాబట్టి ఎలాంటి ఉల్లి వేయాలి, రేపు పాడైపోకుండా ఈ ఉల్లిని ఎలా నిల్వేసుకోవాలి. ఇప్పుడు మార్కెట్ యార్డ్లో 5 కోట్ల రూపాయలతో శీతల గిడ్డంగి అన్నారు. శీతల గిడ్డంగి అడ్రస్ లేదు, మరి డబ్బులు ఎక్కడ పోయినా తెలియదు. మీరు కొనుగోలు చేసి శీతల గిడ్డంగిలో పెట్టండి. మరి శీతల గిడ్డంగి ఎందుకు ఏర్పాటు చేయట్లేదు? కొంత సరుకు మిగులుతుంది కదా, ఒకటి. రెండోది, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడితే ఒక్క ఉల్లిగడ్డ ఉండదండి. రెండోది, ఇక్కడ ప్రజలకు ఉచితంగా సప్లై చేయండి. మొదట ఏం చేశారు వీళ్ళు, స్టోర్ డీలర్కి ఇచ్చి మీరు అమ్మండి అన్నారు. అంతా ఎవరు కొంటారు? ఇప్పుడు డంప్యార్డ్కి వేయడం ముఖ్యమా, ప్రజలకు ఉచితంగా ఇవ్వడం ముఖ్యమా? రైతుల పంట పొలాల దగ్గరికి వెళ్ళి అక్కడే ఈ మద్దతు ధరను ఇవ్వాలి. అక్కడి నుండి మార్కెట్కు తీసుకొచ్చి ఈ పాడైనటువంటి ఉల్లినంతా కూడా డంప్ యార్డ్లను తరలించడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. రైతులకు కూడా అందవలసినటువంటి ఈ మద్దతు ధర అందడం లేదంటూ కూడా ఇటు రైతులు కావచ్చు, ప్రజా సంఘాలు మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఈ యొక్క రైతుల తమ పంట పొలాల దగ్గరికి వెళ్ళి అక్కడే మద్దతు ధరను ప్రకటించి నాణ్యమైనటువంటి క్వాలిటీగా ఉండే ఉల్లిని అక్కడే కొనుగోలు చేస్తే తప్ప ఈ రైతులకు కొంత మేలు జరిగే అవకాశం లేదంటూ కూడా ఇటు ప్రజా సంఘాలు మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు జిల్లా.